హాయ్ అండి. నమస్తే. మిత్రులందరూ బాగున్నారు కదూ! మీ సుస్వరవాణిలో బాగుందండి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఆహారంపై, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది కదా! ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్స్, మిల్లెట్స్‌పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వాటిలో ముఖ్యమైనది మనకు బాగా తెలిసినవి కమ్మటి రుచితో ఉండేవి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. రాగుల్లో ఉన్న ప్రయోజనాల వల్ల ఇవి మరింత ఎక్కువగా వాడుతున్నారు. రాగుల్ని ఎవరైనా కొనగలే ధరలోనే ఉంటాయి. అన్ని చోట్ల దొరుకుతాయి కూడా. జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, డయాబెటిస్‌ని తట్టుకోవాలనుకున్నా, పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్డు రాగులు. రాగుల పిండితో చేసే ఇడ్లీలు, లడ్డూలు, మురుకులు కంటే సంగటి, రాగి జావ వీటన్నిటికంటే పాపులర్. నేను ఇదివరకే రాగుల ప్రయోజనాల గురించి వీడియో చేశాను. అలాగే రాగి సంగటి ప్రయోజనాలు కూడా వీడియో చేశాను. ఇప్పుడు చాలా సింపుల్గా తయారు చేసే రాగి జావ గురించి మాత్రమే తెలుసుకుందాం. రాగి జావ తాగడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. ఎముకలు బలంగా అవుతాయి. అధిక బరువుకి చెక్ చెప్తుంది. లివర్ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఎనీమియా సమస్యని నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ తాగారంటే రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన శక్తి వస్తుంది. రాగుల్లో సహజమైన శక్తినిచ్చే గుణాలు అనేకం ఉంటాయి. రాగి జావలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రాగి జావ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. గుండె కండరాలు పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి జావ జీర్ణక్రియకి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఇబ్బంది నుండి దూరం చేస్తుంది. రాగి జావలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల రాగి జావ తాగితే కడుపు నిండుగా అనిపిస్తుంది. తరచూ ఆకలి వేయదు. రాగి జావ తాగడం వల్ల ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే డిప్రెషన్, టెన్షన్, నిద్రలేని సమస్యలు తగ్గుతాయి. రాగుల్లో ఉన్న కాల్షియం దంతాలను, ఎముకల్ని బలంగా చేస్తుంది. పిల్లలకి బలంగా పెరగడానికి రాగి జావ బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు, బాగా ఆటలాడే పిల్లలకి రాగి జావ ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడైతే మా ఇంట్లో చాలా సింపుల్గా త్వరగా తయారు చేసేలా రాగి జావని ఎలా చేస్తామో చూసేయండి. పొయ్యిపై నీళ్లు మరిగేటప్పటికి ఒక గిన్నెలో ఒక్కరికి ఒక స్పూన్ చొప్పున రాగి పిండిని వేసి దానిలో నీటిని వేసి ఉండలు కట్టకుండా బాగా పలుచగా కలుపుకోవాలి. మరిగే నీటిలో మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. మేమైతే ఏమీ వేసుకోము. మాకు ఇలా సాదాగా తాగడమే ఇష్టం. రాగి పిండి పచ్చివాసన లేకుండా బాగా మరిగేలాగా ఇది కలుపుతూ ఉండాలి. లేకుంటే అది అడుగంటిపోతుంది. చూశారు కదా రాగి జావ తయారీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. దీనిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగే తాగేయవచ్చు. లేదంటారా? మీకు ఉప్పు వేయకుండా ఉంటే కొంచెం బెల్లం ముక్క వేసుకుని తాగితే తీయగా ఉంటుంది. అలా కాకుంటే బాగా వేడి శరీరం వాళ్ళనుకోండి, అందులో మజ్జిగ కలుపుకుని తాగమంటే ఒంటికి బాగా చలవ చేస్తుంది. ఎలా తాగాలన్నది మీ ఇష్టం. రాగి జావ తాగడానికి ఆ కాలం ఈ కాలం అంటూ ఏమీ అక్కర్లేదండి. శరీరానికి ప్రోటీన్స్ అందాలంటే ఎప్పుడైనా తాగవచ్చు. పిల్లలైనా పెద్దలైనా రోజు కాకపోయినా కనీసం వారానికి 3 సార్లు తాగుతుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. రాగులు అనేవి కాల్షియం స్టోర్ చేసి ఉన్న పవర్ హౌస్ లాంటివి అనేవి మాత్రం నిజం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరింత మందికి చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.